ప్రత్యర్థితో పోటీకి చిన్న పెద్ద అన్న తేడా ఉండదని శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ప్రజాదరణ ఉండి కష్టపడే తత్వం ఉండాలన్నారు. ధర్మాన ప్రసాదరావు ఉన్నపలంగా ఎమ్మెల్యే అయిపోలేదని ఆయన అది గుర్తుపెట్టుకోవాలన్నారు. సర్పంచ్ నుంచి అంచులంచులుగా ఎదిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరారని గొండు శంకర్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మానకి ఓటమి రుచి చూపిస్తామంటున్న కూటమి అభ్యర్థి గొండు శంకర్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆయన చరవేగంగా దూసుకుపోతున్నారు. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఆయనకి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఇక్కడ మనతో పాటు శంకర్ ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది? మొత్తం నామినేషన్ అయిన తర్వాత మీరు రెగ్యులర్ గా తిరుగుతున్నారు. ఇక్కడ ఎలా ఉంది? జనాల స్పందన ఉంది? చాలా అనూహ్య స్పందన ఉందండి. చాలా బాగా స్పందిస్తున్నారు జనాలు. ఏ మూలకెళ్ళినా సమస్యలు పుట్ట ఎక్కడ వేసిన గొంగలు అక్కడే గత 5 సంవత్సరాలుగా మురుగునీరు కానీ సాగునీరు త్రాగునీరు కానీ ఎటువంటి పట్టణ వాసులు డెంగ్యూ ఫీవర్లతో చాలా సతమతం అవుతుండి వాళ్ళ అరణ్య రోదన ఏ మూలకెళ్ళినా. అందుకు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ నేతృత్వంలో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే నరేంద్ర మోడీ గారిని అక్కడ ప్రధానమంత్రిగా చేయాలని, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, గొండు శంకరన్ నన్ను ఎమ్మెల్యేగా కూటమి తరఫున గెలిపించడానికి కోసం ప్రజలందరూ సమాయత్తమయ్యారు. రేపు రాబోయే మే 13వ తారీఖున పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని అత్యధిక మెజారిటీతో మాకు గెలిపించడానికి కూడా ప్రజలు సిద్ధమయ్యారని తెలియజేస్తారు. ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ జిల్లాలో? ఆంధ్రవలస రోడ్డు కానీ మిగతావన్నీ ఉన్నాయి. మిగతా తిరుగుతున్నప్పుడు ఎటువంటి సమస్యలు అంటే సంక్షేమ పథకాలు అయితే దారుణం. ఒక విడో పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇల్లులు పెద్దగా ఉన్నాయని ఎంతోమంది ముసలివాళ్ళు 85 ఏళ్ళు కూడా అరణ్య రోదన. వికలాంగులు పెన్షన్ లేవు, సంక్షేమ పథకాలు లేవు. స్టేడియం అలాగే ఉండిపోయింది. మురుగునీరు ఎక్కడికక్కడే విలయ తాండం ఇస్తుంది. ఏ వార్డుకి వెళ్ళినా మురుగునీరు ఫుల్గా స్టాకు ఎక్కడికి వెళ్ళినా. అలాగే త్రాగునీరు ఎన్నో దగ్గరలే. అలాగే లో వోల్టేజ్ సమస్య, వైర్లు తెగిపోయి పడిపోయే సమస్య, మరమ్మతులు లేవు. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈ మురుగునీరు అంతా శుద్ధి చేసి నదిలోకి వదిలే ఇది కూడా ఇంతవరకు మధ్యలో ఆపేసిన వైనం అక్కడ పెట్టిన సిస్టమ్ మురుగునీరుని శుద్ధి చేసే యంత్రాలు అవన్నీ కూడా పెట్టకుండా మధ్యలో ఆపేశారు ఆ ప్రాజెక్టు కూడా. ఇలాగ ఏది చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. రైల్వే స్టేషన్ రోడ్డు గుంతలమయం, అలాగే ఒక్క పార్కు కూడా సేద తీరుదాం అంటే ప్రజలకు అందుబాటులో లేదు. అలాగే కనీసం స్టేడియం క్రీడాకారులకు అందుబాటులో లేదు. ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా కనీసం పెట్టలేని అసమర్థతమైన ఇక్కడ ఉన్న మంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వం అని నేను చెప్పక తప్పదు. సరే, లోకల్ మేనిఫెస్టో మీరు నియోజకవర్గ పరంగా ఏంటి పెట్టుకున్నారు? అవి ఏ విధంగా జనాలు తీసుకెళ్తారు? నా మేనిఫెస్టో ఫస్ట్ నెంబర్ 1 స్టేడియంని ఇమీడియట్గా అందుబాటులోకి తేవాలి. నెంబర్ 2 రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డును బాగు చేయాలి. నెంబర్ 3 మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇమీడియట్గా పెట్టాలి. నెంబర్ 4 మురుగునీరు ఏవైతే ఈ సమస్యలు సతమతం అవుతున్నారో మౌలిక వసతుల కల్పన దిశగా వెళ్తాను. నెంబర్ 5 అందరికీ అందుబాటులో ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, అర్ధరాత్రి పిలిచిన నా డోరు వెళ్ళి తట్టినా వాళ్ళు ఒక కాల్ చేసిన వాళ్ళ ముందు వాళ్తానని ఈ నియోజకవర్గ ప్రజలకి నాది 6వ మాటగా ఇస్తూ, అలాగే ఏదైతే ఇంకా ఈ సమస్యలన్నీ ఉన్నాయో వాటన్నిటి మీద నేను పోరాడి సాధించుకొని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పెట్టి, అలాగే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా అందరికీ వచ్చేటట్టు నేను చేస్తానని తెలియదు. సిటీలో ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. శ్రీకాకుళం అంటే ఎక్కువ శాతం మున్సిపాలిటీ ఉద్యోగుల కుటుంబాలు ఎటువంటి స్పందన? అదే ఉద్యోగులు చాలా ఉద్యోగులైతే పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఇంకా నిరుద్యోగ సమస్య ఉంది. దీనికి ఇక్కడ పారిశ్రామిక ఇండస్ట్రియల్ హబ్ ఒకటి ఏర్పాటు చేయాలా. వలసలు విపరీతంగా ఉన్నాయి, కూలీలు ఇవన్నీ అది ఆపించాలి. అలాగే మత్స్యకారులు వలస ఎక్కువ విపరీతంగా ఉంది. వాళ్ళకి మినీ జట్టీలు నిర్మిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా నేను 2 మండలాలు టౌన్కి 3 అంబులెన్సులు పెట్టి, 3 వాటర్ ట్యాంకులు పెట్టి, 3 ఫేజర్ బాక్సులు కూడా పెట్టి ఇవన్నీ నేను ప్రజలకు అందుబాటులో ఉంచి, ఎందుకంటే వలస వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే బాడీలు పెట్టడం కూడా ఇబ్బంది. అది పైసలు ఎక్కువ అవుతున్నాయి కనుక వాటికి కూడా నేను ఇచ్చేస్తూ చనిపోయిన వ్యక్తులకు కూడా దహన కార్యక్రమాలు చేసుకునే పరిస్థితిలో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలకి ఒక యాడ్ పెట్టి కట్టెలు కానీ పిడకలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి అందించే ఏర్పాటు కూడా నేను రానున్న రోజుల్లో నా వంతుగా నేను ప్రజలకి ఈ స్కీమ్స్ అన్ని పెడదామని నా ఆలోచన. మొన్నటి వరకు గొండు శంకర్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు, కానీ ఇప్పుడు మంత్రికి కంటిలో నర్సులా తయారయ్యేది ఎంతవరకు ఇది? అలాగేం లేదండి. రాజకీయం అంటే సమర్థతో కూడుకున్నది. అవగాహన ప్రజా సమస్యల పట్ల, నియోజకవర్గ సమస్యల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎంత మనకు సమర్థత ఉందనేది ముఖ్యం. సమర్థత అనేది చేతల్లో నిరూపించుకోవాలి.
ఇన్ని 11 సంవత్సరాలు ఎలక్షన్ ఎందుకు పెట్టట్లేదు, స్టేడియం ఎందుకు బాగు చేయలేదు, రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు ఎందుకు చేయలేదు, ఈ మురుగునీరు సమస్య ఎందుకు తెలుస్తలేదు, మౌలిక వసతులు ఎందుకు చేయలేదు, శివారు గ్రామాలకు నీరు ఎందుకు సాగునీరు అందించట్లేదు, త్రాగునీరు ఎందుకు టౌన్ అంతా అందించట్లేదు, 2 నదులు ఇటు వంశధార ఇటు నాగావళి ఉన్నప్పుడు కూడా ప్రజలు నీటి ఎద్దడి ఎందుకు, ఇప్పటికీ శ్రీకూర్మం పంచాయతీలో శివారు గ్రామాలకు స్వాతంత్రం వచ్చిందా లేదనే పరిస్థితి, వాటన్నిటి మీద నేను కలిగి తిరిగాను. నా దృష్టి ఉంది, నాకు సమర్థత ఉంది. దాంట్లో దీనికి సీనియారిటీ ఉద్దండులు కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు యంగ్ 30 సంవత్సరాలు ఆయన జిల్లాని శాసించి కలెక్టర్ అవుతున్నాడంటే అది సమర్థత, ఆయనకు ఉండే టాలెంట్, అదే ముఖ్యమని నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్న సీనియర్ మంత్రి గారు కూడా ఒకప్పుడు యువకుడుగానే వచ్చారు కదా అని నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా ఇక్కడ సీనియర్ జూనియర్ ఏం లేదు. ఖచ్చితంగా కూడా ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ధర్మాన ప్రసాద్ ఖచ్చితంగా ఎదుర్కొని తిరుగుతాను, ఖచ్చితంగా విజయం సాధిస్తానంటే కూడా గొండు శంకర్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్ ఉండిపోయాయి. నిజం 5 ఏళ్లలో కూడా మంత్రి ధర్మాన ప్రసాద్ కానీ అటువైపు నుంచి ఆందోళన నుంచి స్పీకర్ కానీ ఏమి డెవలప్ చేయలేదు. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటన్నింటినీ పూర్తి చేస్తానంటే కూడా శంకర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్.